జనరల్గా వీడియోస్ మీకు యూస్ఫుల్ అవ్వాలని చేస్తాను, కానీ ఈ వీడియో మీతో పాటు నాకు కూడా యూస్ఫుల్. ఎందుకంటే ఈ సోషల్ మీడియా అనే పంజరంలో నేను కూడా బానిసనే. ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది, సో తప్పకుండా షేర్ చేయండి. రీసెంట్గా చేసిన ఒక రీసెర్చ్లో పర్టికులర్గా కోవిడ్ టైంలో ఒక యావరేజ్ ఇండియన్ స్క్రీన్ టైం 7 గంటలంట. అంటే ఒక ఇండియన్ 7 గంటల పాటు స్క్రీన్ చూస్తూ గడిపేస్తున్నాడు. అండ్ కోవిడ్ వచ్చిన తర్వాత సోషల్ మీడియా యూజ్ చేసే టైం 55% పెరిగింది అండ్ గేమింగ్ టైం అయితే 45% పెరిగింది. రోజు ఇలా నెట్ఫ్లిక్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, పబ్జీ ఇలా రోజుకి 7 గంటల పాటు స్క్రీన్ చూస్తూ గడిపేస్తే అది ఖచ్చితంగా మీ లైఫ్ మీద, మీ కెరియర్ మీద అండ్ ఫైనల్గా మీ బ్రెయిన్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ గమనించారో లేదో, ఇలా గంటలు ఫోన్ చూసే వాళ్ళ దగ్గర ఒక్కసారి అలా ఫోన్ లాక్కుంటే వాళ్ళు పిచ్చి వాళ్ళలాగా బిహేవ్ చేస్తారు. నా గురించి నేనే చెప్పుకుంటున్నట్టుంది. సో ఇలా మొబైల్లో గంటలు స్పెండ్ చేయటం ఒక ఎడిక్షన్ అనటంలో ఎలాంటి తప్పు లేదు. ఈరోజు ఈ ఎడిక్షన్ గురించి, దాని నుంచి బయటపడే సొల్యూషన్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సోషల్ మీడియా ఎడిక్షన్ని డ్రగ్స్, ఆల్కహాల్, సిగరెట్ అండ్ గ్యాంబ్లింగ్ ఇలాంటి ఎడిక్షన్స్తో కంపేర్ చేయొచ్చు. నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్నా ఇది నిజం. అయినా కొకేన్ లాంటి డ్రగ్ని సోషల్ మీడియాతో కంపేర్ చేస్తావేంటన్నా అని మీరు అనుకోవచ్చు. ఇవి రెండు చాలా డిఫరెంట్ థింగ్స్, బట్ ఈ రెండు క్రియేట్ చేసే ఎడిక్షన్ మాత్రం సేమే ఉంటుంది. ముందు అసలు ఈ డోపమైన్ అంటే ఏంటి? డోపమైన్ మన బ్రెయిన్ లో ఫామ్ అయ్యే ఒక న్యూరో ట్రాన్స్మిటర్. మన బాడీలో ఏ న్యూరో ట్రాన్స్మిటర్ అయినా చేసే మెయిన్ పని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మెసేజ్ ని పాస్ చేయటం. ఇప్పుడు ఆక్సిటోసిన్ తీసుకుందాం. ఇది ఒక లవ్ హార్మోన్. ఇది రిలేషన్షిప్స్ టైంలో, బాండింగ్ టైంలో పనిచేస్తుంది. సెరటోనిన్ ని తీసుకుందాం. దీన్ని మూడ్ స్టెబిలైజర్ అంటారు. ఇది మూడ్ ని స్టెబిలైజ్ చేస్తుంది. సో డోపమైన్ పని ఏంటి, అదేం చేస్తుంది? చాలా సంవత్సరాల పాటు డోపమైన్ ఒక ప్లెజర్ కెమికల్ అని సైంటిస్టులు భావించారు. మనం ఆనందంగా ఉన్నామంటే దానికి కారణం డోపమైన్ అని నమ్మేవాళ్ళు, కానీ ఇది కరెక్ట్ కాదు. రీసెంట్ స్టడీస్లో సైంటిస్టులకి తెలిసింది ఏంటంటే మనం సంతోషంగా ఉండటానికి ఎండోర్ఫిన్స్ కారణమంట. ఈ ఎండోర్ఫిన్స్ వల్లనే మనం హ్యాపీనెస్ని ఫీల్ అవుతాం. అండ్ ఇదే స్టడీలో తెలిసింది ఏంటంటే డోపమైన్ మోటివేషన్ అండ్ రివార్డ్తో లింక్ అయి ఉంటుంది. మీకు ఏదైనా హ్యాపీ థింగ్ జరగబోతుంది అని తెలుసు, దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ వెయిట్ చేసే గ్యాప్లో మన డోపమైన్ లెవెల్స్ పెరుగుతాయి. మీలో ఎక్సైట్మెంట్ బాగా పెరిగిపోతుంది. బికాస్ మీరు ఒక హ్యాపీ థింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చిన్నప్పుడు బయటికి వెళ్ళిన మీ ఫాదర్ మీకోసం ఒక స్వీట్ తీసుకొస్తున్నారు. ఆ స్వీట్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ మీ ఫాదర్ ఎప్పుడు వస్తారో మీకు తెలియదు. ఇంతలో మీకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీ ఫాదర్ ఫోన్ చేసి నేను పలానా టైంకి ఆ స్వీట్ తీసుకొని వస్తున్నాను అని చెప్తారు. సో మీకు కావాల్సిన స్వీట్ వస్తుంది, మీ ఫాదర్ తెస్తున్నాడు. మీలో హ్యాపీనెస్ పెరిగిపోతుంది. మీ ఫాదర్ ఇంకా రాలేదు, మీరు ఆ స్వీట్ ఇంకా తినలేదు, కానీ వెయిట్ చేస్తుంటే మీ నోట్లో ఆ స్వీట్ తింటున్న ఫీలింగ్ వస్తుంది. బికాస్ మీ బ్రెయిన్ కి తెలుసు స్వీట్ టేస్ట్ ని ఎక్స్పీరియన్స్ చేయబోతుందని. ఇక్కడ స్వీట్ అనేది ఒక రివార్డ్. ఆ రివార్డ్ కోసం వెయిట్ చేసి యాంటిసిపేషన్ చేసే గ్యాప్లో మీ బాడీలో డోపమైన్ రిలీజ్ అయ్యి మీలో హ్యాపీనెస్ అండ్ ఎక్సైట్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ స్వీట్ అనే రివార్డ్ కోసం యాంటిసిపేట్ చేసినప్పుడు డోపమైన్ రిలీజ్ అయ్యి మీలో హ్యాపీనెస్ ని మోటివేట్ చేస్తుంది. ఈ రివార్డ్ రిలీజింగ్ డోపమైన్ అనే కాన్సెప్ట్ ఒక హెల్దీ హ్యూమన్ లో చాలా కామన్ అండ్ దీంట్లో తప్పే లేదు. కానీ ఎప్పుడైతే ఈ డోపమైన్ వల్ల వచ్చే కిక్ కి మీరు బాగా అలవాటు పడిపోతారో అప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో మీరు ఫస్ట్ డే ఒక స్వీట్ అడిగారు, మీ ఫాదర్ తెచ్చిచ్చారు. కానీ అదే స్వీట్ మీరు కంటిన్యూస్గా 7 రోజులు తిన్న తర్వాత 8వ రోజు కూడా మీలో సేమ్ ఎక్సైట్మెంట్ ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే మీరు మీ బ్రెయిన్ రిలీజ్ చేసే డోపమైన్కి అలవాటు పడిపోయి ఉంటారు. సో ఈ ఎక్సైట్మెంట్ అండ్ హ్యాపీనెస్ సరిపోదు, ఇంకా ఎక్కువ కావాలనిపిస్తుంది. అప్పుడే అసలైన ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఏంటి బెదరో, సోషల్ మీడియా ఎడిక్షన్ అని స్టార్ట్ చేసి హార్మోన్స్ గురించి చెప్తున్నావు అని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ సోషల్ మీడియా ఎడిక్షన్కి డోపమైన్కి లింక్ చెప్తాను చూడండి. మీరు సోషల్ మీడియాలో ఒక ఫోటో అప్లోడ్ చేశారు. మీ మొబైల్లో ఏదైనా నోటిఫికేషన్ రాగానే మీ మైండ్ ఒక రివార్డ్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆ ఫోటోకి లైక్స్ వచ్చాయా, కామెంట్స్ వచ్చాయా, ఈ ఎక్సైట్మెంట్లో డోపమైన్ రిలీజ్ అవుతుంది. నోటిఫికేషన్ ఓపెన్ చేస్తారు, లైక్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ బ్రెయిన్ ఈ హ్యాపీనెస్ని నోట్ చేసి పెడుతుంది. సో ఈ పని చేస్తే మీకు హ్యాపీనెస్ వస్తుందని మీ బ్రెయిన్ నోట్ చేసి పెడుతుంది. కానీ అది అక్కడతో ఎండ్ అవ్వదు. ఫస్ట్ ఒక లైక్కి హ్యాపీగా ఫీల్ అయిన మీ బ్రెయిన్ తర్వాత 10, 100, 1000 ఇలా రివార్డ్స్ని ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఎక్కువ డోపమైన్ రిలీజ్ అవుతుంది. సో మీరు రివార్డ్స్కి ఎడిక్ట్ అయిపోతారు. మీ బ్రెయిన్ డోపమైన్ని రిలీజ్ చేస్తూనే ఉంటుంది, అది కూడా ఎక్కువ రివార్డ్స్ యాంటిసిపేషన్తో. సో మీ కిక్కి అసలు ఎండ్ అనేది ఉండదు, సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఫైనల్గా మీరు ఈ రివార్డ్స్కి బాగా ఎడిక్ట్ అయిపోతారు. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు,
డిఫరెంట్ థింగ్స్కి సేమ్ ఎడిక్షన్ ప్యాటర్న్ ఉంటే మరి మనం మంచి థింగ్స్కి ఎందుకు ఎడిక్ట్ అవ్వట్లేదు? లైక్ ఐఐటీలో సీట్ కొట్టడానికి, జాబ్ చేసి బాగా డబ్బు సంపాదించడానికి ఎందుకు ఎడిక్ట్ అవ్వట్లేదు? ఓన్లీ డ్రగ్స్, ఆల్కహాల్, సిగరెట్, గ్యాంబ్లింగ్ అండ్ సోషల్ మీడియాకి ఎందుకు ఎడిక్ట్ అవుతున్నాం? దీని వెనక 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఆఫ్ యాక్సెస్ అండ్ సెకండ్ వన్ స్పీడీ రివార్డ్స్. దేనికైనా ఎడిక్ట్ అవ్వాలంటే ఈ 2 ఫ్యాక్టర్సే కీ రోల్ ప్లే చేస్తాయి. ఇందాక ఎగ్జాంపుల్ని చూడండి, చాక్లెట్ విషయంలో ఈజీ యాక్సెస్ ఉంది. జస్ట్ మీ డాడీని అడగటం, మీ ఫాదర్ ఈవినింగ్ కి చాక్లెట్ తెచ్చిస్తాడు, స్పీడ్ రివార్డ్. ఇదే డ్రగ్స్, సిగరెట్ అండ్ ఆల్కహాల్ విషయంలో కూడా జరుగుతుంది. ఇవన్నీ ఈజీగా దొరుకుతాయి అండ్ వీటి వలన రివార్డ్ కూడా తొందరగా వస్తుంది, చాలా ఈజీగా వచ్చేస్తుంది. కానీ ఐఐటి విషయం చూడండి, సంవత్సరాలు కష్టపడాలి, సంవత్సరాలు వెయిట్ చేసి కష్టపడితే కానీ రివార్డ్ రాదు. జాబ్ చేసి డబ్బులు సంపాదించాలన్నా అంతే కష్టపడాలి, వెయిట్ చేయాలి. సో ఇక్కడ ఈజీ యాక్సెస్ లేదు అండ్ స్పీడీ రివార్డ్ కూడా లేదు. అందుకే కొంతమంది గ్యాంబ్లింగ్ కి బాగా అడిక్ట్ అవుతారు. సోషల్ మీడియా ఎడిక్షన్ విషయంలో కూడా సేమ్ 2 ఫ్యాక్టర్స్ కీ రోల్ ప్లే చేస్తాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటివి మీకు చాలా ఈజీగా లభిస్తాయి. జస్ట్ మీ మొబైల్ అన్లాక్ చేస్తే వీటిని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అండ్ దీంట్లో రివార్డ్ కూడా స్పీడ్ గా ఉంటుంది. లైక్స్, కామెంట్స్, షేర్స్, ఫ్రెండ్ రిక్వెస్ట్లు ఇవన్నీ ఒక ఫోటో అప్లోడ్తో లభిస్తాయి. ఓకే, ఇక్కడ మెయిన్ పాయింట్ క్లియర్ చేస్తాను. యూట్యూబ్ కూడా ఎడిక్షనే కదా బ్రదర్ అని మీరు అనుకోవచ్చు. బట్ టిక్ టాక్ అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్తో కంపేర్ చేస్తే యూట్యూబ్లో ఈజీ యాక్సెస్ ఉండదు. యూట్యూబ్లో మీరు వెళ్ళి పర్టికులర్ వీడియో కోసం సెర్చ్ చేయాలి. రీల్స్లో అలా కాదు, అవి వస్తూనే ఉంటాయి. మీరు ఏదైనా ఒక పర్టికులర్ రీల్ని లైక్ చేస్తే అన్ని అలాంటి రీల్సే వస్తూ ఉంటాయి. అలాని యూట్యూబ్ బెస్ట్ అని నేను చెప్పట్లేదు. యూట్యూబ్ కూడా ఒక ఎడిక్షనే, కానీ కంపారిజన్లో యూట్యూబ్ కాస్త బెస్ట్. అండ్ యూట్యూబ్లో లెర్నింగ్కి స్కోప్ ఉంటుంది. అండ్ మీరు మన ఛానల్ ద్వారా కొత్త విషయాలు నేర్చుకోవాలి అనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. మీరు ఒక బుక్ చదవాలనుకుంటున్నారు, పేషెన్స్గా చదవాలి, ఒక్కో పేజ్ క్లియర్గా చదవాలి. పోనీ బయట మీ ఫ్రెండ్స్ని కలవాలనుకుంటున్నారు, దానికోసం రెడీ అవ్వాలి, బయటికి వెళ్ళాలి, ఈజీ యాక్సెస్ కాదు. కానీ సోషల్ మీడియాలో అలా కాదు. జస్ట్ ఒక మెసేజ్ చేసి మీ ఫ్రెండ్స్తో మాట్లాడవచ్చు, ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఫ్రెండ్స్ అందరం మాట్లాడుకోవచ్చు, ఈజీ యాక్సెస్. సో అందుకే సోషల్ మీడియాకి ఎడిక్ట్ అవుతున్నాం. దాంట్లో ఈజీ యాక్సెస్ ఉంటుంది అండ్ స్పీడీ రివార్డ్ కూడా ఉంటుంది. సోషల్ మీడియా యాప్స్ని కూడా చాలా తెలివిగా ఈ 2 ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తున్నారు. హై లెవెల్ ఎనాలిసిస్ చేసి, సైకలాజికల్గా స్టడీస్ చేసి ఈ యాప్స్ని డిజైన్ చేస్తున్నారు, అప్డేట్ చేస్తున్నారు. కలర్ స్కీమ్స్ నుంచి లేఅవుట్ వరకు ప్రతిదీ జనాల్ని అట్రాక్ట్ చేసేలాగా డిజైన్ చేస్తున్నారు. ఇంతకుముందు ఫేస్బుక్ టైం లైన్ని కాసేపు స్క్రోల్ చేసిన తర్వాత స్క్రోలింగ్ కంప్లీట్ అయిపోయేది. మీ ఫ్రెండ్స్ యొక్క పోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో చూడటానికి ఏం లేవరా బాబు, ఇదే ఎండ్ అని చెప్పేది. కానీ ఇప్పుడు అలా కాదు. మీరు స్క్రోల్ చేసే కొద్దీ వస్తూనే ఉంటాయి. మీ ఫ్రెండ్స్ లిస్ట్తో సంబంధమే లేదు, వస్తూనే ఉంటాయి. ఓకే, సోషల్ మీడియా కంప్లీట్గా వేస్ట్ అని నేను అనట్లేదు. అఫ్ కోర్స్ ఇప్పుడు మీరు చూస్తుంది కూడా సోషల్ మీడియానే, నేను వర్క్ చేసేది కూడా సోషల్ మీడియానే. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే యూసేజ్ అండ్ ఎడిక్షన్, ఈ రెండిటికి మధ్య ఉన్న డిఫరెన్స్. ఈ సోషల్ మీడియా ఎడిక్షన్ని దూరం చేయడం కూడా ఆ 2 ఫ్యాక్టర్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఈజీ యాక్సెస్, మీకు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఒక్క క్లిక్తో లభిస్తాయి. సో ఈ యాప్స్ అన్నిటిని డిలీట్ చేయండి. అకౌంట్స్ డిలీట్ చేయమని చెప్పట్లేదు, యాప్స్ తీసేయండి. మీకు అవసరమైనప్పుడు బ్రౌజర్లో ఓపెన్ చేయండి. ప్రతిసారి బ్రౌజర్లో ఓపెన్ చేయడం వల్ల ఈజీ యాక్సెస్ పోతుంది. అండ్ ఇంకో వే ఏంటంటే నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి. ఇలా చేస్తే మీ బ్రెయిన్ ఎలాంటి రివార్డ్ని ఎక్స్పెక్ట్ చేయదు. ఈ ఎడిక్షన్కి సొల్యూషన్ మీ ఎడిక్షన్ లెవెల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ ఎడిక్షన్ లెవెల్స్ కొంచెం ఉంటే నోటిఫికేషన్ ఆఫ్ చేయండి, కొంచెం ఎక్కువ ఉంటే అసలు యాప్స్ని డిలీట్ చేసి బ్రౌజర్లో ఓపెన్ చేయండి. మరీ ఎక్కువ ఉందనుకోండి, ఇన్కాగ్నిటో బ్రౌజర్లో ఈ సోషల్ మీడియా అకౌంట్స్ని ఓపెన్ చేయండి. అలా చేస్తే మీరు ప్రతిసారి మీ ఐడి పాస్వర్డ్ని టైప్ చేయాలి. ఈజ్ ఆఫ్ యాక్సెస్ తగ్గిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే మీరు సోషల్ మీడియాని యాక్సెస్ చేయటం ఎంత హార్డ్గా ఉంటే మీ ఎడిక్షన్ అంత తగ్గుతుంది. ఎడిక్షన్ వినడానికి కాస్త పెద్దగా అనిపించినా గట్టిగా డిసైడ్ అయితే చాలా సింపుల్ సొల్యూషన్స్ ఉన్నాయి. సోషల్ మీడియాని ఇతరుల్ని ఇంప్రెస్ చేయడానికి కాకుండా ఇంపాక్ట్ చేయడానికి యూజ్ చేయండి. అప్పుడు మీకు యూసేజ్కి, ఎడిక్షన్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ తెలుస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. సో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.